లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి. ఓకే, అయితే ఈరోజు ఒక చిన్న మాట మీకు చక్కగా వివరిస్తాను. నేను తప్పనిసరిగా వినండి అది, ఎందుకంటే మీకు కూడా అది ఉపయోగించే మాట అది. అయితే ప్రతి ఒక వస్తువు కూడా చక్కగా కొత్త వస్తువు ఏదో ఒకటి ఒకరోజు పాతబడిపోద్దండి. మనం కొత్త వస్తువు ఏది కొన్నా కానీ అది మనకి పాతబడిపోద్ది కదండి. అదే అలాగే ఈరోజు మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, దాని గురించి మనం చింతించకూడదు, తెలుసండి. మళ్ళీ రేపటికి కనుమరుగు అయిపోద్ది. ఈరోజు ఇలా నాకు వచ్చింది కదా అనేసి చింతించకూడదు. ఎందుకంటే మనకి ఆరోగ్యం చాలా హుషారుగా ఎంతో ఇదిగా ఉంచుకోవాలండి. ఇవాళ వచ్చింది రేపు ఉండదు కదా. మరి ఏదో కాసేపు బాధపడతాం అంతవరకే, కానీ ప్రతి అలా అంత ఇది కింద వెళ్ళకూడదండి. చాలా డీప్లోకి వెళ్ళకూడదు. ఈజీగా తీసుకోవాలి. మళ్ళీ మర్నాటికి అయిపోద్దండి. అసలు దాని గురించి ఏమీ ఇదవ్వదు. ఓకే, అయితే కాబట్టి జీవితంలో జరిగే ఈ చిన్న చిన్న మీకు మార్పులను తెలుసండి, చిన్న చిన్న మార్పులు నవ్వుతూ స్వీకరించాలి, తెలుసండి. జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులను కూడా నవ్వుతూ స్వీకరించాలి, తెలుసండి. రేపటికి మళ్ళీ ఎలాగ ఇదవుతుందో ఏంటో కూడా మనం ఇదవ్వలేం. చక్కగా నవ్వుతూ తీసుకోవాలి, తెలుసండి. ఏ చిన్న విషయం అయినా కానీ చక్కగా నవ్వుతూ తీసుకోవాలి. అసలైన ఆనందం కనపడుద్ది. మనం ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఆనందంగా ఉండాలండి, తెలుసండి. మనం ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలి. ఏదైనా బాధ వచ్చిందనుకోండి, దాని గురించి మనం ఏమి అయ్యో మనకింత ఇది వచ్చింది చాలా ఈజీగా తీసుకోండి. రేపటికి మళ్ళీ మామూలే, తెలుసండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.